హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్ను స్టోరీస్. ఆల్రెడీ వాచ్ఎఫ్ ఈవెంట్ గురించి మొత్తం వీడియో అయితే పెట్టేశాను. సో దాంట్లో నేను యాప్రాన్ ఎలా చేసుకున్నానో చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి చార్ట్తో చేశానమాట. క్లాత్తో వెతికి అనుకుందామని దొరకలేదు. సో ఇలా ఆలోచించాను, కొంచెం క్రియేటివ్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 చార్ట్స్ తీసుకోండి, వైట్ చార్ట్స్. సో వైట్ చార్ట్స్ని నేనేం చేశానంటే కొంచెం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ తెలియడం కోసం నేను ఇలా డ్రెస్ అయితే తీసుకున్నాను. టీ షర్ట్ తీసుకొని హ్యాండ్స్ కూడా దాని లోపలికి వచ్చేలాగా పెట్టేసుకొని సైడ్కి స్కేల్తో లైన్ గీసేసుకున్నాను. అండ్ కింద కూడా మనకి ఎంత లెంత్ కావాలో కొంచెం ఎగ్జాక్ట్గా చూసుకోండి. నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను యాక్చువల్గా. ఇది నేను కూడా ఫస్ట్ టైం చేయడం, సో కొంచెం అటు ఇటుగా అయ్యింది. బట్ మెజర్మెంట్స్ మీకు అర్థమైపోతాయి కొంచెం అటు ఇటుగా అయినా కూడా. సో సైడ్కి కట్ చేసేసుకున్నాను, కింద లెంత్ కూడా కట్ చేసుకున్నాను. దాని తర్వాత హ్యాండ్స్ కోసం కర్వ్స్ గీస్తాం కదా, అది వచ్చేసి నేను ఇక్కడ పైన నెక్ ఉంటుంది కదా, నెక్కి కొంచెం పక్కకి అంటే చూపిస్తాను ఉండండి, కొంచెం ఎగ్జాక్ట్గా జూమ్ చేసి షో యూ. ఇక్కడ ఈ పెన్సిల్తో మార్క్ అయితే చేసుకుంటున్నాను. షో యూ. ఇక చూడండి, ఇక్కడ మనకి లైన్ కనిపిస్తుంది కదా పైన, దాని హ్యాండ్స్ కొంచెం కిందిగా ఇలా లైన్ గీసుకోవాలి. అండ్ ఇక్కడ పైన షోల్డర్స్కి 1 ఫింగర్ అంతా గ్యాప్ ఇచ్చుకొని పైన కూడా ఎగ్జాక్ట్గా లైన్ వేసేసుకొని మార్క్ చేసుకొని దానికి ఒక కర్వ్ ఇచ్చేసుకోండి. సో దట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది మెజర్మెంట్స్ అనేది. కాకపోతే కింద నీ అనేది కొంచెం కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. హైట్ ఒకసారి పెట్టి, నేను పాప అప్పుడు లేదు సో పెట్టకుండా చేశాను. కొంచెం హైట్ తక్కువ అవ్వడం వల్ల పైన కట్ చేశాను. సో దానివల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చింది కానీ బట్ చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ A4 షీట్ ఉంటాయి కదా కలర్ పేపర్స్, నేను రెడ్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో దాన్ని కొంచెం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత సేమ్ అదే కలర్ A4 షీట్తోని ఇలా ఫోర్క్ అండ్ స్పూన్ ఇది ఈ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. సో లోపల గమ్తో ఫిక్స్ చేయొచ్చు అని పైన కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ A4 షీట్ అనేది స్టిక్ చేశాను. ఆ గ్యాప్లోకి ఈ ఫోర్క్ అండ్ స్పూన్ని లోపలికి పెట్టేసి దీన్ని కూడా పెట్టేసుకున్నాను, స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి రిబ్బన్ ఉంటుంది కదా, మనం డెకరేషన్ కోసం దేనికైనా వాడుకుంటాం యాక్చువల్గా ఈ రిబ్బన్స్. సో ఆ రిబ్బన్ కూడా రెడ్ కలర్లోనే తీసుకున్నాను. సేమ్ ఇదే బ్లాక్లో కూడా బాగుంటుంది. సో దాన్ని మొత్తం స్టిక్ చేసేసుకున్నాను అనమాట బార్డర్స్కి. ఇక్కడ చూడండి, కొంచెం హైట్ ఎక్కువ అనిపించిందని మళ్ళీ కింద కొంచెం కట్ చేశాను. అండ్ దాని తర్వాత పైన కూడా కొంచెం కట్ చేసుకున్నాను. ఇదొక్కటే నేను చేసిన మిస్టేక్ అనమాట, బట్ చాలా బాగా వచ్చింది అయినా కూడా. సో ఇలా కంప్లీట్గా నేనైతే రిబ్బన్స్తో స్టిక్ చేసేసాను. గమ్ పెట్టేసి నార్మల్ గమ్మే ఫెవికాల్తో ఇలా స్టిక్ చేసుకున్నాను. కొంచెం మంచిగా అనిపించింది ఇలా రెడీ చేయడం కూడా. మన హ్యాండ్స్తో మనం చేసి వేస్తే కొంచెం క్రియేటివ్గా కూడా ఉంది కదా. ఎప్పుడు కొనుక్కొచ్చి వేయడమే ఎందుకని, యాక్చువల్గా అయితే నాకు దొరకలేదు ఫస్ట్ థింగ్, నిజం ఒప్పుకోవాలి. కాబట్టి మనకు దొరకనందుకు కొంచెం ఆలోచించాను ఏం చేయాలి అని. సో ఈ థాట్ వచ్చేసింది అనమాట. ఇలా బ్యాక్ సైడ్ ఎలాగో మనకు కనిపించదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసి స్టిక్ చేసేసుకున్నాను రిబ్బన్ అయితే. అండ్ ఇంకొక చిన్న మిస్టేక్ నేను చేసింది ఏంటి అంటే, మనం బ్యాక్ సైడ్ నాట్స్ టై చేస్తాం చూసావా, అది కొంచెం పైకి పెట్టాల్సింది. నేను మిడిల్లో పెట్టాను, అయినా బాగుంది. బట్ మీరు పర్ఫెక్ట్గా చేయడానికి చెప్తున్నాను అనమాట, కొంచెం పైకి పెట్టుకోండి మీరైతే. సో నేను ఇలా మధ్యలో పెట్టి చిన్న సైజ్ పేపర్స్ ఉంటాయి కదా నార్మల్గా అదే షీట్స్, అవి కట్ చేసుకొని 4 అతికించుకున్నాను. ఇక్కడ 2 చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఏమంటారు, కట్టినప్పుడు బయట కూడి రాకుండా ఎగ్జాక్ట్గా ఉండడానికి ఇలా స్టిక్ చేశాను అనమాట స్టిఫ్నెస్ కోసం. యాక్చువల్గా కొంచెం పైకి పెట్టుకోండి, కొంచెం పైకి పెట్టుకుంటే ఇంకా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం కిందికి అయ్యింది. సో ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం 2 సైడ్స్ పెట్టేశాను. ఫస్ట్ కొంచెం మిడిల్లోకి పెట్టాను, ఆ తర్వాత లాస్ట్లో కూడా మొత్తం 4 పెట్టుకున్నాను నేను ఇలానే.
పైన కూడా మనకి కట్టుకోవడానికి అది కావాలి కదా నాడ్ లాగా. సో, దానికి కూడా ఇదే రిబ్బన్ యూజ్ చేశాను. అండ్ సేమ్ ఇది కూడా స్ట్రెయిట్ లైన్స్ గీసుకొని దానిపైన గమ్ పేస్ట్ చేసి పెట్టేసిన తర్వాత దాని మీద అగైన్ మళ్ళీ ఒక పేపర్ తీసుకొని స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఏదైనా స్టిఫ్‌నెస్ కోసమే. యాక్చువల్‌గా నాకు ఇలా క్రియేటివ్‌గా ఏదైనా చేయాలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టే అనమాట ఇలాంటివి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్‌లలో. సో, ఈ థాట్ అనేది వచ్చింది. అట్లే వీడియో కూడా ఎందుకు తీయకూడదు అని చెప్పేసి తీశాను. యాక్చువల్‌గా ఫంక్షన్‌లో ఉన్నాను. ఫంక్షన్‌లో ఉండి కూడా ఏదో పెద్ద ఎగ్జామ్ రాసేటోడు కూడా అలా చేయడు. మనం అలా చేసేసాం. క్రియేటివ్‌గా చేసుకుంటూ కూర్చున్నాను అక్కడ కూడా. సో, ఫైనల్‌గా ఇలా స్టిక్ చేసేసాననమాట. ఒకవేళ అది ఎక్కువగా ఉన్నా పర్లేదు. మనం వెనకాల నుంచి టై చేసుకోవచ్చు ఆ నాడ్ అనేది. కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. ఎందుకంటే హెడ్‌కి పట్టాలి కదా! పట్టిన తర్వాత మనం బ్యాక్ సైడ్ కట్ చేసి నాడ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ కట్టి చూద్దాము ఎంత హైట్ వస్తుంది అని చెప్పేసి నేనైతే కట్టి చూసుకున్నాను. నాకిక్కడ కొంచెం హైట్ ఎక్కువగా అనిపించింది. సో, మళ్ళీ నేను పైన కట్ చేసి సేమ్ ప్రాసెస్ చేశాను. నీకు వీడియోలో చూపిస్తాను చూడండి. తర్వాత ఇంత సైజ్ అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఔటర్ డిజైన్ ఇస్తున్నాను. ఇలా ఒకటి డిజైన్ సెలెక్ట్ చేసుకొని నేను స్పూను, ఫోర్క్ ఇలా గీసుకున్నాను ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఫోర్క్ పెట్టి ఔటర్ లేయర్ ఇచ్చేసుకొని దాన్ని మొత్తం బొమ్మ చూస్తూ అలా గీయడానికి ట్రై చేసేసాననమాట. సో, ఇలా ఔటర్ లేయర్ ఇచ్చాను. మీకు ఇదంతా ఎందుకు అనుకుంటే సింపుల్‌గా పాప పేరు రాసి మాస్టర్ చెఫ్ సింబల్ ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అయినా పర్లేదు. నేనైతే ఇలా వేసేసుకున్నాను. ఫైనల్‌గా డిజైన్ అంతా వేసేసిన తర్వాత ఒక బ్లాక్ మార్కర్ తీసుకొని దాన్ని థిక్‌గా కనిపియడానికి మొత్తం దానిపైన ఔటర్ అయితే చేసేసుకున్నాను. మొత్తం ఔటరింగ్ అంతా వేసేసాననమాట.
ఫైనల్ అవుట్లుక్ వచ్చేసి ఇది చాలా బాగా వచ్చింది యాక్చువల్గా అయితే. నెక్స్ట్ క్యాప్కి వెళ్ళిపోదాం. క్యాప్ వచ్చేసి మొత్తం షీట్ అయితే తీసుకున్నాను, అదే చార్ట్. దాన్ని ఏం చేశానంటే పైన కింద ఒక 4 ఇంచెస్ అలా స్కేల్తో సెంటీమీటర్స్ లాగా తీసుకొని ముందు బేస్ కోసం వదిలిపెట్టేసి ఇలా లైన్ గీసుకున్నాను. 2 సైడ్స్ లైన్ గీసేసుకొని దాని తర్వాత మధ్యలో స్కేల్ అంతా ఏమంటారు విడ్త్ తీసుకొని లైన్స్ గీసేసాను అనమాట. దాన్ని కట్ చేసుకున్నాను షేప్లో రావడానికి. అది షో యూ చూడండి. ఇక్కడ ఇలా మొత్తం ఆ మిడిల్ ఏరియా అంతా లైన్స్ అయితే గీసేసుకున్నాను, సో దట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత చిన్న బ్లేడ్ తీసుకొని ఆ బ్లేడ్తో మొత్తం కట్ చేసేసాను అనమాట. సీజర్తో కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి బ్లేడ్తో ఇలా కట్ చేసేసుకున్నాను. షో యూ చూడండి. ఇలా మొత్తం కట్ చేసి ఇలా స్లోగా చేసుకోవాలి. కొంచెం చినిగిపోయినా మళ్ళీ అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫైనల్గా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్ అయితే వచ్చేసింది. అండ్ ఫోల్డ్ చేసి మధ్యలో అయితే స్టిక్ చేసేసాను. కాకపోతే ఫోల్డ్ చేసిన తర్వాత ఏమంటారు స్టిఫ్గా ఉండట్లేదు, మొత్తం పడిపోతున్నట్టుగా వచ్చింది. క్యాప్ వచ్చింది కానీ మొత్తం అటు ఇటుగా పడిపోతుంది. చిన్న కట్ చేస్తేనేమో లుక్ బాగుండదు, సో పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పడిపోకుండా మనం ఏం చేయాలి అంటే ఐ షో యూ. మధ్యలో ఇంకొంచెం ఒక 4 ఇంచెస్ అలా పేపర్ తీసుకొని చార్ట్ పేపర్ దాన్ని కూడా స్టిక్ చేశాను. వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ బేస్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను గమ్ పెట్టేసి. ఇది స్టిక్ చేసిన తర్వాత ఐ షో యూ మిగతాది ఎలా స్టిక్ చేసుకోవాలి అనేది. చూడండి ఇలా పడిపోతుంది, మంచిగా ఉండట్లేదు లేయర్ ఎక్కువగా ఉండేసరికి. సో ఇప్పుడు దాన్ని మనం సెట్ చేయాలి. ఇంకొక పేపర్ తీసుకొని అదే లెంత్ అక్కడ లోపల సైడ్, బయట సైడ్ కాకుండా లోపల సైడ్ స్టిక్ చేసుకున్నాను, అతక పెట్టేసుకున్నాను. అండ్ అది అతక పెట్టిన తర్వాత ఫ్రంట్వి అటు ఇటు ఊగుతున్నాయి కదా, దానికోసం నేను ఏం చేశానంటే మధ్యలో మనం ఎంతవరకు అయితే ఆ షీట్ పెట్టుకున్నామో అంటే ఎగ్జాక్ట్గా అవసరం లేదు, మామూలుగా ఒక లైన్ లాగా గీసేసుకొని ఇవన్నీ కూడా స్టిక్ చేసుకున్నాను. సో దట్ చూడ్డానికేమో కట్ చేసినట్టు కనిపిస్తుంది అండ్ స్టిఫ్గా ఉంటాయి మొత్తం పడిపోకుండా. సో ఇలా మొత్తం అంతా స్టిక్ చేసుకున్నాను. ఇక చూడండి మంచిగా స్టిఫ్గా వచ్చింది, లుక్ కూడా బాగుంది, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ దీనికి ఇప్పుడు ఏం చేశానంటే రిబ్బన్ తీసుకొని అగైన్ దాని చుట్టూ అతక పెట్టేసుకొని దాని తర్వాత పైన కూడా సేమ్ అదే విధంగా స్టిక్ చేసుకున్నాను. అండ్ దీనికి లుక్ బాగుంటుంది అని చెప్పేసి మధ్యలో మాస్టర్ చెఫ్ సింబల్ వేసేసాను అనమాట. దాన్ని కూడా బ్లాక్ కలర్ తీసుకొని మొత్తం మార్కర్తోని రౌండ్ చేసేసుకున్నాను. అండ్ ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్స్ కాకపోతే ఫ్రూట్స్ అయినా ఏవైనా తీసుకోవచ్చు, నాకు యాక్చువల్గా ఇవే దొరికాయి. సో ఈ స్టిక్కర్స్ అండ్ స్మైలీస్ తీసుకొని అక్కడక్కడ స్టిక్ చేసుకున్నాను, లుక్ బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలు కొంచెం ఇవే ఎక్కువ ఇష్టపడతారు కదా ఇలాంటి స్టిక్కర్స్ అని చెప్పేసి. సో ఇలా కంప్లీట్గా వీడియోలో చూపించినట్టుగా క్యాప్కి అండ్ యాప్రాన్కి రెండిటికి స్టిక్ చేసుకున్నాను. హియర్ ఈజ్ ద ఫైనల్ అవుట్లుక్. ఏమంటారు బ్యాక్గ్రౌండ్ అంతా పట్టించుకోకండి ప్లీజ్, అప్పుడు టైం లేకుండే. సో ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో తీసాను, యూజ్ అవుతుంది కదా రాని వాళ్ళకు కూడా అని చెప్పేసి. అండ్ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, బట్ స్టిల్ మంచిగానే వచ్చింది. ఇక్కడ చూసారా లెంత్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది.
పైనది ఇంకొంచెం టైట్గా కట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా నార్మల్గా కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. చాలామంది బాగుంది అని చెప్పారు. అండ్ స్టిక్కర్స్ కూడా మొత్తం స్టిక్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ సైడే చేశాను, సో దట్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.